రాష్ట్రంలో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసిన సందర్భంగా జగ్గంపేట మండలం జె కొత్తూరు పంచాయతీ పాలకవర్గం పదవి విరమణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నగిరెడ్డి నాగేశ్వరరావు తదితరులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ సిఈసి నెంబర్ జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జె కొత్తూరు గ్రామానికి నగిరెడ్డి నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ గా చేసిన అభివృద్ధిని కొనియాడారు. గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ట్రైన్ ఆయన సొంత నిధులతో మంచినీళ్ల చెరువుగట్టు చుట్టూ కొబ్బరి మొక్కలు నాటడం, నగిరెడ్డి మాధవరావు ఇంటి నుండి అడప చంద్రిక ఇంటి వరకు నీటి సదుపాయం కొరకు పైప్ లైన్ విస్తరణ, కాలనీ పుంతలో బోర్వెల్ నిర్మాణం, గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించిన స్థలాన్ని కేటాయించి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా 275 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని అన్నారు. ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్య తమ సమస్యగా భావించి తగు మార్గంలో పరిష్కారం చూపుతూ సర్పంచ్ పదవికి వన్నె తెచ్చిన నేత నగిరెడ్డి నాగేశ్వరరావు అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నగిరెడ్డి నాగేశ్వరరావు అభిమానులు పాల్గొని ఆయనను సాలువాలతో పూలదండలతో సత్కరించారు. చెప్పాలంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉంటాయి. ప్రతి పంచాయతీలోనూ కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పంచాయతీలో ఉన్నటువంటి నిధులను వేరు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మన సర్పంచ్ గారు అయితే మరి భగవంతుడు ఎక్కించడం తెలియదు కానీ ఓపిక సర్పంచ్గా గెలిచిన తర్వాత కొంచెం ఆ యాగ్రెసివ్నెస్ ఆ స్పీడ్ ఉంటుంది ఎవరికైనా. కానీ ఆయన దగ్గర చూడలేదు ఇప్పుడు కూడా ఓపిక మరి స్వతహాగా క్యాన్సర్ వచ్చిందో ఆ ఓపిక సహనం బయట తెలియదు. కానీ ఎవరికైనా చిన్న చిన్న ప్రపంచాల నుండి చిన్న చిన్న ఇబ్బందులు పడినా కానీ వాళ్ళందరినీ కూడా సామరస్యంగా వాళ్ళిద్దరికీ కూడా నచ్చజెప్పి వారిద్దరి మధ్య కూడా సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోవడం, అదేవిధంగా చిన్న చిన్న సమస్యలతో పాటు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఎంతో కష్టపడి పనిచేసేటువంటి తత్వం మన నాయకులు ఉంది. సర్పంచ్ అంటే నిధులను ఉపయోగించుకునే చేస్తారు తప్ప మన అమౌంట్ మేము ఎలాగా మా ప్రగతి గారు పోగేసుకున్నామండి, మీరు ఏమన్నా ఎమ్మెల్యే గారి కొద్దిగా అమౌంట్ ఇస్తే ఈ పని పూర్తవుతుందండి అని చెప్పేసి సుమారుగా మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీలో సుమారుగా 47 పనులు కాదు సార్, 47 సమస్యలు పనులు కాదు. ఒకటంటే 275 ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, జలజీవన మిషన్ ద్వారా వాటర్ సర్వీస్ వాటర్ మీకు సప్లై అవ్వచ్చు, అదేవిధంగా రోడ్లు డ్రైన్లు ఎస్సీ సోదరులు అయితే ఆ టైంలో ఎవరికి కూడా విగ్రహాలకు లేకపోతే బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. అటువంటిది మొత్తం అందరి దగ్గర పోలీసు లేకపోతే ఇంకో రకంగానో ఆ నిధులను సమీకరించి ఆ విగ్రహాన్ని విగ్రహాన్ని ప్రత్యేకించి అంబేద్కర్ విగ్రహం చెందించడం అంటే రోడ్లు పెట్టుకున్నాం. చాలా మంది నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ సోదరులు దళిత వాళ్ళు ఉన్నటువంటి సోదరులు మాకు కూడా ఇలాంటి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఆ మార్కెట్ లాగా మాకు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పి రోడ్డు మీద ఉంది. చాలా గొప్పగా అది షెల్టర్ కానీ ఆ విగ్రహం కానీ చూసి ఎప్పుడు కూడా ఒకరు నుండి లైటింగ్ పెట్టి ఉంటుంది. చెప్తుంది మీరు మీ ఒక్క ఊళ్ళోనే నియోజకవర్గం మొత్తం మీ ఒక్క ఊళ్ళోనే అలా ఉంటుంది. రోడ్డు మీద ఉండడం వల్ల అందరికీ కూడా చూసి మాకు కూడా చెప్పట్లని చెప్పేసి అందరూ అడగడం. అదేవిధంగా ప్రతి పని కూడా ఒక కొబ్బరి మొక్కలు చెరువుల మీద అన్ని రకాలుగానూ కూడా ఒక వినూత్నంగా ఆ కార్యక్రమాన్ని తీసుకుని మరొక సర్పంచ్కి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి వాళ్ళ నాయకురాన్ని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంతేకాకుండా ఇందాక సోదరుడు పదవి విరమణ అన్నాడు. పదవి విరమణ కాలేదు, పదవి విరామం అంటే ఇది. ఈ గ్రామానికి కావాలని నాయకుడు నాగేశ్వర గారు తాత్కాలికంగా విరామం వస్తుంది తప్ప నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గర నాగేశ్వర గారు చెప్పినట్టు నేను కూడా అక్కడ గర్వపడతాను. భవిష్యత్తులో ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా అన్ని రకాలుగాను కూడా
కొత్తూరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఆయన నాయకత్వం తప్పనిసరి కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భగవంతుడు కల్పిస్తే ఆ నాయకత్వం అనేటువంటిది కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ యొక్క ఆశీస్సులు ఎవరైతే కొత్తూరు గ్రామం సంబంధించి ప్రజలు ఉన్నారో